హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో ఏంటంటే బి కేటగిరీ మరియు సి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తాను ఎంబీబీఎస్ వాళ్ళకి. దీని నెక్స్ట్ వీడియో అయితే బీడీఎస్ వాళ్ళకి ఎన్ని ఉంటాయో చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. మినిమం 50 లైక్స్ అన్నా ఇవ్వండి, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది కదా, ఇంకా ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అని, అందుకోసమని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరికైతే యూజ్ ఉండిద్దో వాళ్ళకి షేర్ చేయండి. ఓన్లీ నేను సీట్స్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి కదా, దాని తర్వాత అలాట్మెంటు అదంతా రిలీజ్ అవుతుంది కదా, అది కూడా సిరీస్ చేస్తాను. చూడండి, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ లోకల్లో అంటే బి కేటగిరీ సీట్స్ మొత్తం లోకల్లో అయితే 44 ఉన్నాయండి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. కేటగిరీ సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోటాకి మొత్తం 23 సీట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ ఫీజు ఇంత, అంటే వీళ్ళకి ఎంత ఫీజు అయింది బి కేటగిరీకి, సి కేటగిరీకి, ఏ కేటగిరీకి, అంటే ఎంత ఫీజు అయింది అనే విషయం కూడా మీకు కావాలి అంటే వీడియో చేశాను. దీని ముందు వీడియోనే ఉండిద్ది, చూడండి, కంపల్సరీ మీకైతే యూజ్ అయింది. నెక్స్ట్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లోకల్ వాళ్ళకైతే 44 ఉన్నాయండి. ఇందులో కూడా 8 అన్రిజర్వ్డ్ బి కేటగిరీ ఇంతవరకు. సి కేటగిరీకి వచ్చేప్పటికి 23 ఉన్నాయి. ఓకేనా, సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోట. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బచ్చుపల్లి 44 ఉన్నాయండి. లోకల్ అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 8, సేమ్ ఈ మూడింటికి ఒకలాగే ఉన్నాయి. ఓకేనా, సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేప్పటికి 23 ఉన్నాయి. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం లోకల్ బి కేటగిరీ వచ్చేప్పటికి 59, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 11 ఉన్నాయి. సి కేటగిరీ వచ్చేప్పటికి 30 ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది కదా, చూసుకోండి. ఇంకా ఇది పీడిఎఫ్ కావాలి అంటే నేను వెంటనే ఆల్రెడీ పెట్టాను, టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే మీకు కనిపించిద్ది. చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 59 లోకల్ బి కేటగిరీవి, 11 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ వచ్చేప్పటికి 30 ఉన్నాయండి. నెక్స్ట్, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 74 బి కేటగిరీ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 13, 38 సి కేటగిరీ ఉన్నాయండి. సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోట. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎనుగొండ మహబూబ్ నగర్ 44 ఉన్నాయండి. బి కేటగిరీ వచ్చేప్పటికి, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 8, సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోట 23 ఉన్నాయి. మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు 44 బి కేటగిరీ ఉన్నాయి. అందులో 8 అన్రిజర్వ్డ్. సి కేటగిరీకి వచ్చేప్పటికి 23 ఉన్నాయి. ఓకేనా. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి వచ్చేప్పటికి 44 ఉన్నాయండి. బి కేటగిరీలో అంటే లోకల్. అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 8 ఉన్నాయి. సి కేటగిరీ వచ్చేప్పటికి 23 ఉన్నాయండి. సిద్దిపేట ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు 74 అయితే బి కేటగిరీ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 13 ఉన్నాయి. మొత్తం ఏమంటారు, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా వచ్చేప్పటికి 38 ఉన్నాయి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి నల్గొండ 59 ఉన్నాయండి. బి కేటగిరీ వచ్చేప్పటికి, అందులో అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 11 ఉన్నాయి. సి కేటగిరీ వచ్చేప్పటికి 30 సీట్స్ ఉన్నాయండి. ఇంకా మీకు దీని మీద ఎటువంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి, నేను వెంటనే వీడియోస్ చేస్తాను. భాస్కర్ మెడికల్ కాలేజ్ మోయినాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ అండి 44 బి కేటగిరీ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. సి కేటగిరీ వచ్చేప్పటికి 23 ఉన్నాయండి. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
చేవెళ్ళ రంగారెడ్డి డిస్టిక్. 44 బి కేటగిరీ సీట్స్ ఉన్నాయండి, అందులో 8 అన్రిజర్వ్డ్. ఓకేనా. సి కేటగిరీ వచ్చేప్పటికి 23 ఉన్నాయండి. మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గాన్పూర్, ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్ అనుకుంటా బహుశా. 44 ఉన్నాయండి బి కేటగిరీస్, అందులో 8 ఏమో అంటే అందులో 8 కాదు, 8 ఏమో అన్రిజర్వ్డ్ ఉన్నాయి. 20 మొత్తం సి కేటగిరీ వచ్చేప్పటికి 23 ఉన్నాయండి మొత్తం సి కేటగిరీ వాళ్ళకి. వికారాబాద్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ వచ్చేప్పటికి 44 బి కేటగిరీ లోకల్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 8 ఉన్నాయి. 23 ఏమో సి కేటగిరీ ఉంది. పటాన్ చెరువు టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్ చెరువు వచ్చేప్పటికి 44 ఉన్నాయండి. పటాన్ చెరువులో అది ఏమంటారు లోకల్, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 8 సీట్స్ ఉన్నాయండి. 23 ఏమో సి కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, ఆర్ఎన్ఆర్ఐ కోట. ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ లోకల్ 44 ఉన్నాయండి, అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్స్ ఏమో 23 ఉన్నాయి. ఓకేనా. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేప్పటికి లోకల్ 44 ఉన్నాయండి, అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. సి కేటగిరీ ఎన్ఆర్ఐ క్వార్టర్ 23 ఉన్నాయి. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ 44 లోకల్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. సి కేటగిరీ వచ్చేప్పటికి ఎన్ఆర్ఐ క్వార్టర్ 23 ఉన్నాయండి. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోకల్ వాళ్ళకి 44 ఉన్నాయండి, అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐ క్వార్టర్ సి కేటగిరీ అయితే 23. ఇంత మటుకి అవి గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఇప్పుడైతే గవర్నమెంట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్తున్నాను. డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లోకల్ 31 ఉన్నాయండి, అన్రిజర్వ్డ్ 6. ఎన్ఆర్ఐ క్వార్టర్ సీట్స్ వచ్చేప్పటికి 23 ఉన్నాయి. డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ 31 లోకల్ ఉన్నాయండి, బి కేటగిరీ సీట్స్. అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 6 ఉన్నాయి. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ వచ్చేప్పటికి 23 ఉన్నాయి. సాదర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ సాగర్ రోడ్ 31 లోకల్ ఉన్నాయి, 6 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. కేటగిరీ సిఆర్ ఎన్ఆర్ఐ క్వార్టర్ 23 ఉన్నాయి. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆర్ఆర్ డిస్టిక్ 31 లోకల్, 6 అన్రిజర్వ్డ్. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా వచ్చేప్పటికి 23 ఉన్నాయి. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ మోయినాబాద్ హైదరాబాద్లో లోకల్ 21 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 4. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా వచ్చేప్పటికి 51 ఉన్నాయి. ఇంకా నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎఫిలియేటెడ్ టు ప్రైవేట్ యూనివర్సిటీ అండి. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోకల్ వాళ్ళకి 38 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 90 ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ అంటే ఏయూ రీజియన్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటా. నేను అయితే క్లారిటీ ఇస్తాను మీకు, నాకు తెలీదు, వెంటనే చూసి నేను కూడా క్లారిటీ ఇస్తాను, ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఎన్ఆర్ఐ వాళ్ళకి 22 అయితే ఉన్నాయి. ఇంత మటుకైతే ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.